Ganapati Bappa Moria. I know you're new to the channel. My name is Malati and this is my YouTube channel. See, ఈసారి మాత్రం అసలు గణేష్ చతుర్థి హైదరాబాద్లో ఇంత బాగుంటుందని నేనే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఈ విషయం మీద మాట్లాడాలని అనుకున్నాను. బెంగళూరులో ఉన్నాను. జాబ్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి మేబీ ఒక 2-3 మంత్స్ ఉన్నానేమో. ఏం చూసింది లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకొని తర్వాత జాబ్ వచ్చిందని డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయి కొన్ని ఇయర్స్ అక్కడ ఉండడం వల్ల అక్కడ భాష నేర్చుకొని కన్నడ నేర్చుకొని అక్కడ కల్చర్ అంతా చూసుకొని ఆఫీస్కి వెళ్తూ పోతూ ఉంటూ అది అలవాటైన ప్రపంచం. సరేనా, రీసెంట్గా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను. మేబీ ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే 3-4 మంత్స్ నుంచి అసలు ఒక్క వీడియో కూడా ఉండదు, అసలు ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక రకంగా ఎందుకంటే నేను ఇష్టపూర్తిగా బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేదు. షిఫ్ట్ అవ్వాలని మా అమ్మ నాన్న వాళ్ళు ఎంత దూరం ఉంటావు, ఇంకెక్కడ ఉంటావు, వచ్చే అంటే వచ్చేసిన అనమాట. బట్ మనకి ఇష్టం లేకుండా ఒక పని చేస్తే ఒక రకమైన డిప్రెషన్లో పోతాం కదా, అట్లా అనమాట. ఒక్కసారి కూడా వీడియో తీయడానికి ఇష్టపడలేదు. ఏందో లైఫ్ పోతుందిలే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత గణేష్ చతుర్థి చూసినాను. ఓ మై గాడ్, హైదరాబాద్లో గణేష్ చతుర్థి ఎంత బాగుంటుందని నాకైతే తెలియదు. ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేసింది లేదు, ఫస్ట్ టైం. బెంగళూరులో చూస్తే అన్ని సంవత్సరాలలో కూడా ఒక్కసారి కూడా నేను వినాయక చతుర్థి ఇంత పెద్ద సెలబ్రేషన్గా నేను ఎప్పుడూ చూడలేదు. అసలు నాకే కనిపించలేదా, లేదంటే ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుందా, నేనే మిస్ అయినా నాకు తెలియదు. మీరు ఎవరైనా బెంగళూరులో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కూడా చెప్పండి. ఒక్కసారి మా పక్క వీధిలో గణేష్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ వెనకాల సైడు ఎవరో పెద్ద గణేషమూర్తి నిలబెట్టి ఒక రోజులోనే పొద్దున పూజ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం అంతా భోజనాలు, సాయంత్రానికి నిమజ్జనానికి వెళ్ళిపోయినారు. అట్లా ఉండేదన్నమాట. నేను చూసాను నిమజ్జనం యాత్ర ఒక్కసారి మాత్రం, తర్వాత ఇంకెప్పుడూ చూసింది లేదు. బట్ ఇక్కడైతే వీధిలో గణేశుడే, ఎటు చూసినా గణేశుడే. బయటికి వెళ్ళినా ఇప్పుడు మేమున్న ప్లేస్లోంచే ఒక 2 స్ట్రీట్స్ ముందు వరకు వెళ్తేనే మనకు ఒక 6 గణేశులు కనబడతారు. ఎంత బాగుందో. ప్రతిరోజు మైక్లో ఏదో ఒక అనౌన్స్మెంట్ ఉండదన్నమాట. సాయంత్రం పూజ జరుగుతుంది, భక్తులందరూ తమ తమ పనులను ముగించుకొని వినాయకుడి పూజలో పాల్గొనాలని మనవి, తర్వాత ప్రసాదం స్వీకరించాలని మనవి, ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ అన్నీ ఉంటాయి. గణపయ్య పాటలు వస్తూ ఉంటాయి. సాయంత్రం అయితే చాలు, గణపయ్య దగ్గరికి వెళ్తే చాలు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిని కోలాటాలు ఆడతారు. బతుకమ్మ ఆట అని, అంత్యాక్షరి అని, ఎంత బాగా ఆడవాళ్ళందరూ. నేను వీడియో క్లిప్ వేస్తాను, నేను కూడా పార్టిసిపేట్ చేసినాను. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంత సెలబ్రేషన్ ఉంటుందని హైదరాబాద్లో నాకైతే తెలియదు. బట్ ఒక మూడ్ ఎన్లైట్మెంట్ వస్తుంది కదా, అది మాత్రం ఓన్లీ గణేష్ చతుర్థి వల్లనే. ఈ హైదరాబాద్లో ఏదైనా బెస్ట్ థింగ్ ఉంది అంటే మాత్రం అది గణేష్ చతుర్థి. సో ఇంకా ఏమనిపించిందంటే నా ఛానల్లో సెకండ్ ఫేజ్ అవుతుంది, ఇది బెస్ట్ ఫేజ్. గణేష్ చతుర్థితో స్టార్ట్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే నాకు వ్లాగ్ చేయాలనిపించింది. ఆ క్లిప్ నేనేం చేసింది అనేది నేను ఇప్పుడు ఒక క్లిప్ వేస్తాను, మీరు చూడొచ్చు. సరేనా, బాగుంది కదా. సో తర్వాత నేను మా తమ్ముడు అక్కడికి ఏంటది సరూర్ నగర్ కట్ట అనే ప్లేస్కి వెళ్ళినాం అనమాట. అక్కడ నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయినాం. ఎంత హడావిడి, జాతర ఎంతమంది జనాలు, ఎక్కడ చూసినా చిన్నపిల్లలు ఎర్ర రిబ్బన్లు కట్టుకుంటారు.
గణపతి బప్పా మోరియా అని వాళ్ళందరి గణపతిలు తీసుకొని రావడం, జనాలందరూ ఒక పక్క సెక్యూరిటీ అని ఇటు జరగండి అటు జరగండి అని చెప్తా ఉంటారు. ఆ గణేష్ని తీసేటప్పుడు ప్రసాదాలు పంచుతూ ఉంటారు, కొబ్బరి చిప్పలు, పులిహోరలు, ఇంకా పొంగలని, అది ఇది అన్ని ప్రసాదాలు, భోజనమే భోజనం. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఉచిత తాగునీటి సదుపాయం అని అక్కడ ఉంటుంది. అందరూ ఫ్రీ వాటర్ సర్వీస్ చేస్తుంటారు. అందరూ ఈ గణపతి నిమజ్జనం చేస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ మూమెంట్. ఓకే, ఇన్ని రోజులు పూజ చేసుకుంటాం, ఇన్ని రోజులు చూసుకుంటాం కదా, సడన్గా అక్కడికి వెళ్ళి నీళ్ళలో వేస్తుంటే ఓ మై గాడ్, ఇట్ వాస్ హెవీ చూసుకుని. బట్ ఎంత బాగుందో గణేష్ మూర్తితో మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కొక్కరి మూర్తితో ఒక్కొక్క అనుబంధం ఉంటుంది. కొంతమందికి శివయ్య చెప్పడానికి ఇష్టపడతారు, కొంతమందికి అమ్మవారికి చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కనెక్షన్ ఆటోమేటిక్గా ఉండి అది క్రియేట్ అయిపోతుంది బాండింగ్ మనం కరెక్ట్గా చూస్తే. బట్ నా లైఫ్లో నాకైతే ఎలాంటి బాండింగ్ లేదు గణేశుడితో. కరెక్ట్ చెప్పాలంటే ఎక్కువ నేను శివయ్యతో మాట్లాడతాను, అట్లా ఇష్టం ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ గణేష్ని చూసినా ఒక సంతోషం, ఎంత బాగుంటుందో. సో స్వీట్. హైదరాబాద్లో గణేష్ సెలబ్రేషన్స్ చూడాలి. మళ్ళీ లడ్డు వేలం పాట, ఇంకా నిమజ్జనం రోజైతే ఇక్కడ చూడాలి. నైట్ అందరూ భక్తులు వచ్చేయాలని చెప్పి అన్నదానం జరుగుతుంది. అన్నదానం తర్వాత లడ్డు వేలం పాట జరుగుతుంది. 10-12కి అక్కడ పోతాంలే నైట్ అని ఇంట్లో ఉండి విన్నాం అనుకో, అనౌన్స్మెంట్స్ వినిపిస్తూనే ఉంటుంది. నేను విన్న వేలం పాటలు అయితే 1, 2, 3, 4 వేలం పాటలు వింటూనే ఉన్నాను అనమాట. పక్కనే గల్లీలో ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఆ గల్లీ వేలం పాట నైట్ 12:40 ఆ టైంలో వినిపించింది. 80,500, 600, 80,000 లడ్డు వేలం పాట. ఎవరో కొంతమంది పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి, అందరూ కలిసి వేలం పాట పాడతారు, లడ్డు వేలం పాట. దాని తర్వాత ఇంకా డప్పులు వాయించుకుంటూ గణేశుడిని తీసుకెళ్తారు నిమజ్జనానికి. ఎంత బాగుందో, ప్రతి ఒక్క గణేష మూర్తిని చూసి ఎంత సంతోషించినానో నేనైతే. నాకు తెలిసి గణేష్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి, చూడాలి, ఆ ఆనందం రావాలి అంటే హైదరాబాద్కి వచ్చేయాలి. సో 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 హ్యాపీ. మీరు కూడా గణేష్ చతుర్థి బాగా సెలబ్రేట్, ఎంతోమందికి ఎంతో అనుబంధం ఉండే ఉంటుంది ఆల్రెడీ. ఏ సెలబ్రేషన్స్ ఉన్నా కూడా అక్కడ చిన్నపిల్లల్ని అడగాలి గణేష్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి తెలుసు. వాడు ఇంకా 4 years, ఏంటి వాడు 7 years కూడా లేడు, వాడు 4 years నుంచి వస్తున్నా అని చెప్పినాడు. 4 years నుంచి వాడు గుర్తుంది. ఎట్లాంటి పిల్లలు 4 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోజు వచ్చి సాయంత్రం ఆటలు ఆడతారు. వాళ్ళందరూ పక్కనే ఉంటారు. పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉంటూ ఆ స్కూల్కి వెళ్తూ అక్కడే సెలబ్రేషన్స్ కాబట్టి అక్కడికి వస్తారు. మేము ఎక్కడికి వచ్చింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మేము హైదరాబాద్ నేనైతే వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఫస్ట్ టైం. నాకు ఎంతో నచ్చింది. బెంగళూరులో ఇంత సెలబ్రేషన్స్ నేను ఒక్కసారి కూడా చూడలేదు. నిజంగా మీరు ఎవరైనా చూసి ఉంటే, ఇంతకంటే గొప్పగా ఉంటుంది బెంగళూరు సెలబ్రేషన్ అని అనుకుంటే నాకు ఒకసారి చెప్పండి, నేను కూడా చూద్దాం. ఏ ఏరియాలో అంతగా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. బట్ హైదరాబాద్లో మాత్రం గణేష్ చతుర్థి వాడవాడలో, వీధిలో ఎన్ని పాటలు ఫేమస్. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య పాట. ఇంకా కోలాటలు ఆడతారు బతుకమ్మ పాటలు పెట్టుకొని. ఈ పాట ఈసారి మాత్రం మారు మోగిపోయింది. ఏం పాటది? గోవర్ధనగిరులు. ఆ పాట అద్దరిపోయేలాగా ఆడినాం. అదే పాట నేను వీడియోలో కూడా పెడతాను, చూడండి, సరేనా? మీరు కూడా మంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మీరు ఎక్కడున్నా సరే, దేశంలో ఎక్కడున్నా సరే బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆ గణపతి వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. రీడ్. ఆ గణపతి ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి గణపతి బప్పా మోరియా.